అందరికీ నమస్కారం. నేను మీ మురళి. మన భారతదేశం అన్ని మతాల సమ్మేళనం. ఒక్కొక్కరి మతం ఒక్కొక్కరి ఇష్టం, ఒకరి మతం ఒకరి గౌరవం. అంతేకాని ఒకరి మతాన్ని మరొకరు కించపరుచుకోరు. అదేంటో తెలియదు వైసీపీ పార్టీకి. హిందువులన్నా, హిందువుల మనోభావాలన్నా వాళ్ళకి ఏంటో సరదాగా ఆట ఆడుకుందాం అన్నట్టు అనిపిస్తుందో ఏంటో తెలియదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఎంత దౌర్భాగ్యమైన స్థితికి చేరుకుంది అన్నదానికి నిదర్శనం కల్తీ నెయ్యి. లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి విషయానికి వస్తే అక్కడ పశువులు లేవు, ఆవు కానీ గేదె కానీ లేదు, ఆ గేదె పాలు లేవు, లేదా పశువులకు సంబంధించినటువంటి నెయ్యి లేదు, ఏమీ లేదు. కల్తీ నెయ్యి అంటే అర్థం ఏమిటంటే ఏదో కొద్దిగా నెయ్యి ఉంటే ఆ నేతిలో ఇంకొక పదార్థం ఏదైనా వేస్తే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. కానీ వీళ్ళ వాడింది నెయ్యే కాదు, అసలు రకరకాల ఆయిల్కి సంబంధించినటువంటి నూనె ద్రవాలని కానీ లేదా కొన్ని కెమికల్స్ని వీటిని ఉపయోగించి ఒక రకమైన ఒక నెయ్యి స్మెల్ రావడానికి కొన్ని కెమికల్స్ కలిపి మరి కొన్ని ప్రోడక్ట్లు అందులో మిళితం చేసి, అంటే వీటిని అన్నిటిని మనం గమనించుకుంటే కల్తీ పాలు అని అంటున్నాం. అంటే ఒక డిటర్జెంట్ పౌడరు, అలాగే యూరియా, పొలాలకు చెల్దే యూరియా, వీటన్నిటిని తీసుకుని కల్తీ పాలు తయారవుతున్నాయి, మీ ఆరోగ్యం జాగ్రత్త అని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేయాలని వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. వీళ్ళ ధైర్యం ఏమిటో అర్థం కావట్లేదు. వెంకటేశ్వర స్వామి వారిని ఏదో చేయాలనుకుని వాళ్ళు ఏదో అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆ ప్రసాదం పేరు చెబితేనే చాలామంది పవిత్రంగా దోసిట్లో తీసుకుని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటారు. అదే మన జగనన్న అయితే దోసిట్లో వేసుకుని ఇలాగ అనుకుని టిష్యూ పేపర్కి చుట్టి ఇలా ఇస్తారు. లేదు అని అంటే పంతులు గారు అక్కడ ఎవరైతే అక్కడ ఆచార్యులు ఉన్నారో వాళ్ళు ఒక ప్లేట్లో పెట్టి ప్రసాదం ఇస్తే దాన్ని ఇలా చూసి పక్క వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు మన జగనన్న. అంటే హిందువులన్నా, హిందువులు దేవతలన్నా, హిందువుల మనోభావాలన్నా అతనికి చాలా చాలా వెగటన్నమాట, చిరాకన్నమాట. అందుకనే జగన్ గారు కొన్ని సందర్భాల్లో మాట తూలారు కూడా. ఆ మాటల్ని క్యాష్ చేసుకోలేకపోయాం. క్యాష్ మీన్స్ వాటిని మనం ఏదో అంటారులే, పొరపాటు పడి ఉంటారులే అని సరిపెట్టుకున్నాం తప్ప మనసులో ఇంత ఉందా, వాళ్ళ నాయకుల మనసులో ఇంత ఉందా, వాళ్ళ నాయకులకే పెద్ద నాయకుడు జగనన్న మనసులోనే ఇంత ఉందా అని మనం గ్రహించలేకపోయాం. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే కల్తీనే ఈ విషయానికి వస్తే ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, అందులో కలిపినటువంటి కెమికల్స్ ఈక్వేషన్తో సహా మొత్తం అంతా బయట పెట్టారు. కానీ వీళ్ళేమంటున్నారు, జంతు కొవ్వు కలవలేదు అని సిట్ నిర్ధారణ చేసింది కదా, కల్తీ కలవలేదు. అదేంటి, జంతు కొవ్వు అని అనలేదే. అసలు కల్తీ నెయ్యి ఉంటే కొద్దిగా వేరే పదార్థం అందులో వేస్తే అది కల్తీ నెయ్యి అవుతుంది. కానీ అసలు నెయ్యి, ఒక్క స్పూన్ నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేయించి కెమికల్స్తో రకరకాల ఆయిల్ పదార్థాలతో నెయ్యి తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళు ఇప్పటికీ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారన్నది అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళని ఏకి పారేస్తున్నారు. అది వాళ్ళ దాకా వెళుతుందా, వాళ్ళ దృష్టికి వెళుతుందా లేదో అర్థం కావట్లేదు. కానీ జగన్ గారు అంటారు కల్తీ నెయ్యి అనే విషయాన్ని విలేకరు ప్రస్తావిస్తే అందులో నాన్ వెజ్ కలవలేదట. అంటే జంతు కొవ్వు కలవలేదు, జంతు అవశేషాలకు సంబంధించినటువంటి కొవ్వు, ఫ్యాట్ ఇటువంటివి కలవలేదని సంథింగ్ ఏదో మాట్లాడడానికి నాన్ వెజ్ దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. అంటే ఏమి నేర్చుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్కే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా మంచి విషయాలను సేకరించుకోవాలి, ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఎలా మాట్లాడాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఎలా మాట్లాడాలి, అలాగే ఒక హోమ్ మినిస్టర్, ఒక పోలీస్ వ్యవస్థ దగ్గరికి వస్తే ఏ విధంగా మాట్లాడాలి, ఇవేమీ తెలియలేదు వాళ్ళకి, ఇవేమీ నాలెడ్జ్ లేదు. జంతు కొవ్వుకి సంబంధించినటువంటి అవశేషాలు ఏమీ కలవలేదు లేదా జంతు కొవ్వు కలవలేదు అని మాట్లాడడానికి అతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి నేను సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి క్లిప్పింగ్ నేను చూపిస్తాను చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే దాన్ని చెప్పుకోవడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు. యానిమల్ ఫ్యాట్ మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందమ్మా. కానీ 3వ క్లాస్ దాన్ని చదవలేదు కదా, జస్ట్ మిస్. యానిమల్ ఫ్యాట్ అట, అర్థమైందా? తర్వాత కొడాలి నాని మన హిందువుల గురించి, హిందువుల మనోభావాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి
ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం. జగన్ అధికారంలో ఉన్నాడు. చేయకపోతే ఆంజనేయ స్వామికి పోయేది ఏం లేదు. బొమ్మది అందరి వెళ్ళిలో ₹1 రథాన్ని తగలబెడతారు. ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే బొమ్మది, ఆంజనేయ స్వామికి పోయింది ఏమీ లేదట. అలాగే అంతర్వేదిలో రథం తగిలడిపోతే దేవుడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదట. ప్రభుత్వం రాదు. దేవుడికి పోయేది ఏం లేదు. రాష్ట్రపతి గారు కూడా క్రిస్టియనే కదా, రాష్ట్రపతి గారు కూడా క్రిస్టియనే కదా, జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? చూసారా? అంటే ఇక్కడ హిందువుల మీద దాడి అనుకోవాలా, లేదు హిందూ మనోభావాలని నేలను పెట్టి రాసేసే ఒక రకమైన రాక్షస క్రీడ అనుకోవాలా ఏంటి? ఇదెక్కడ హిందుత్వం అండి? ఇదెక్కడిది? అవును, మా వెంకటేశ్వర స్వామి వారిని మేము అంత ఆరాధ్య దైవంగా కొలుస్తాం, ఆ ప్రసాదాన్ని అంత పవిత్రంగా తింటాం, ఆ ప్రసాదం తయారీ అయ్యే ఆ ప్రదేశం దగ్గరికి వెళితేనే స్వామివారిని దర్శించుకోవడానికి మేము అన్ని మండపాలు తిరుగుతూ మేము వెళుతున్నప్పుడే ఆ స్మెల్ వస్తే, ఆ ప్రసాదం స్మెల్ వస్తే తన్మయత్వం పొందుతాం. ఆహా, ఎంత అద్భుతంగా అనిపిస్తుందా, ఎంత అద్భుతమైన కమ్మటి నెయ్యి వాసన వస్తుంది అని అంటే, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కూడా ఆ స్మెల్ ఎలా ఉందో కూడా మర్చిపోయారు భక్తులు. ఆ నెయ్యి స్మెల్ ఎలా ఉందో కూడా మర్చిపోయారు. తిరుపతి లడ్డు స్మెల్ ఎలా ఉందో కూడా మర్చిపోయారు. చేతిలో లడ్డు వేసుకుని కళ్ళకు అద్దుకుని తింటే ఈ లడ్డు అంతా తినేయాలి అన్నంత ఆనందం కలిగేది, అన్నంత ఉత్సాహం ఉండేది. నిజం చెప్పాలి అని అనుకుంటే అది లడ్డు కాదు, ఆ లడ్డూలో వాడింది నెయ్యి కాదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిని వెంకటేశ్వర స్వామి వారితో వీళ్ళు ఆటలు ఆడుతున్నారు. కానీ ఇప్పుడు రోజా గారు అంటారు, వీళ్ళు వెంకటేశ్వర స్వామితో కూటమి ప్రభుత్వం ఆటలు ఆడేమని తెలిసిపోతుంది వాళ్ళకి, అందుకని వాళ్ళు ఇప్పుడు భయపడిపోతున్నారు. మనం చేసింది ఎంతో మంచి చేశాము, అయ్యో జంతు కొవ్వు కలిసింది గట అని మనం వైసీపీ వాళ్ళ మీద గెంటేశాము, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనల్ని ఏం చేస్తారో అని కూటమి నాయకులు భయపడుతున్నారట. అది వీడియో వైరల్. నేను చూపిస్తాను ఆ వీడియో కూడా, ఒకసారి చూడండి. మీరు ఎంత హేయంగా మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళు, ఒకసారి చూడండి ఇది. దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరూ కూడా అనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ విన్నారా? అరే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసాం, తప్పు మీద తప్పు చేసాం, అరే మనం ఏ తప్పు చేయని వాళ్ళ మీద మనం ఇలాగ గెంటేస్తున్నాం అని భయం పట్టుకుందట కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు అనంటే వైసీపీ వాళ్ళు ఎటువంటి కల్తీ చేయలేదు కదా, మనం తప్పుడు ప్రచారం చేస్తున్నాం అని వీళ్ళ మదన పడుతున్నారని రోజా అంటున్న మాటలు. దానికి మన జోగి రమేష్ గారు చెప్తున్నటువంటి సమాధానం నేషనల్ మీడియా కూడా బాగా ఏకేస్తుందట. వాళ్ళు ఏమనుకోవాలి? వీళ్ళని అసలు ఎలా మాట్లాడుకుంటారు, వీళ్ళని ఏమనుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు అనంటే వీళ్ళ తెలుగు తక్కువతనానికి మనం నవ్వుకోవాలా, లేదా వీళ్ళ తెలుగు తక్కువతనంతో చేసినటువంటి పనికి మనం బాధపడాలా? అర్థం కానటువంటి ప్రశ్న. ముఖ్యంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానం యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ స్వామివారు, ఇవన్నీ కూడా నిజంగా తిరుపతి వెళ్ళగానే మనం ఏదో వైకుంఠంలోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది, ఎంతో పవిత్రంగా. ఒక్కొక్కసారి చెప్పులతో కూడా జగన్ గారు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. ఇప్పటికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించలేని ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తహతహలాడుతూ ఉంటారు. అరే స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, పట్టు వస్త్రాలు ఎప్పుడు ఇవ్వాలి, కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, సాలగడ్ల బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతుంటాయి, ఎప్పుడు మనం వెళ్ళాలి, ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆరాటపడుతూ ఉంటారు. అటువంటిది ఎప్పటికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించకపోగా, అలాగే అక్కడికి వచ్చి కాళ్ళకి చెప్పులతో సహా గుళ్ళోకి వస్తారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయటం కదా? అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారా? మీరు ఇప్పటికి వచ్చే డిక్లరేషన్ రాసి ఇవ్వలేదు. దానికోసం కొడాలి నాని అన్నాడు, ఈడమ్మ మొగుడిదా తిరుమల తిరుపతి దేవస్థానం, డిక్లరేషన్ రాసి ఇవ్వకపోతే రానివ్వరా? అదేంటి, ఏం మాట్లాడుతున్నాడు అంటే జగన్ కోసం, జగన్ మెప్పు పొందడం కోసం ఏదైనా మాట్లాడేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి అన్నది వీళ్ళ నైజం. మన మనోభావాలు గత 5 సంవత్సరాలుగా దెబ్బతీస్తూనే ఉన్నారు, దెబ్బతీశారు. ఇప్పటికి ఇంకా తీసామని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కల్తీ జరగలేదు లడ్డూలో, జంతువుల ఫ్యాట్ లేదు. జంతువుల ఫ్యాట్ లేకపోతే అందులో నెయ్యి ఎక్కడుంది? నువ్వు దేంతో నెయ్యి తయారు చేసావు? కల్తీ ఆయిల్స్తో తయారు చేసావు, అందులో కెమికల్స్తో నువ్వు నెయ్యి తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసావు ఈ లడ్డూతో. ఆ లడ్డూ యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసావు. స్వామివారిని ఎంతో పవిత్రంగా చూస్తాం, స్వామివారి ప్రసాదాన్ని మరింత పవిత్రంగా చూస్తాం.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన భక్తుడు ఎవడైనా ప్రసాదం పెడితే చాలు అని చూసిన హిందూ భక్తులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన మీరు కల్తీ లడ్డూలో కల్తీ జరగలేదని మళ్ళీ చెప్పుకుంటున్నారంటే వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే మీరు 11 సీట్ల తర్వాత 2029లో హిందువుల మనోభావాలతో దెబ్బలాడిన మీకు ఎన్ని సీట్లు వస్తాయన్నది మీరు ఆలోచించుకోవాలి అన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అరాచకం, ఈ దౌర్భాగ్యం, ఈ చండాలమైన ఈ పని, స్వామివారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి వైసీపీ పార్టీ ఏమనుకోవాలి, ఏం చెయ్యాలి అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికింకా రోజా అంటుంది నిస్సిగ్గుగా, ఆ సిగ్గుందో లేదో తెలియదు కానీ తను అంటుంది కూటమి ప్రభుత్వం అట సిగ్గుపడిపోతుందట, ప్రజలకు తెలిసిపోయింది వైసీపీ పార్టీ ఎటువంటి కల్తీ చేయలేదు, అరే మనం అనవసరంగా బురద జల్లుతున్నాం అని వాళ్ళు మదనపడుతున్నారట. ఎవరు? కూటమి నాయకులు. వైసీపీ పార్టీ అసలు కల్తీ చేయలేదు, జంతువులు ఫ్యాట్ కలవలేదని సిట్టిచ్చిన ఆ నివేదికలో చదువుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారట. అసలు వీళ్ళని ఏమనుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ప్రజల కంటే అతీతుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు చూస్తున్నారు. ఏంటి ఏమైపోతారు? స్వామివారితోనా మీరు ఆటలు? స్వామివారితోనా మీ ఎటకారాలు? స్వామివారితోనా మీ చిన్న చూపులు? ఏమనుకుంటున్నారు? స్వామివారంటే ఏమనుకుంటున్నారు? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం. అతను ఉన్నారు అక్కడ. అతను ఇప్పటికి ఇంకా మొన్నటి వరకు మాట్లాడేవారట భక్తులతో. ఏమనుకుంటున్నారు? ఎందుకు ఆటలాడుతున్నారు మీరు? ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఎంత తిన్నారు? బాగా తింటే 213 కోట్లు తిన్నారు. జీవితాలు లేచిపోతాయి అక్కడ, జీవితాలు నాశనం అయిపోతాయి అక్కడ. కోట్లు కాదు ముఖ్యం. ఎప్పుడూ కూడా మీరు వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడాలని చూడకండి. అటువంటి ఆటలు ఆడిన వాళ్ళు ఎలాంటి కాలగర్భంలో కలిసిపోయారో పేజీలు తిరగేసి చూసుకుంటే మీకు కరెక్ట్ అయిన సమాధానం దొరుకుతుంది. హిందుత్వం అంటే మీకు అంత లోకువా? హిందుత్వం అంటే మీరు అంత చులకనగా చూస్తారా? హిందువుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఎక్కడిది? మీ మనోభావాలను ఎప్పుడైనా హిందువులు దెబ్బతీయాలని చూసారా? ఎప్పుడు మీ జోలికి రాలేదే. మరి మీరెందుకు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం, హిందూ దేవాలయాల మీద మీ యొక్క అధికారాన్ని చెలాయించడం, ఆ దేవాలయం నుంచి వచ్చినటువంటి డబ్బులను పక్కదారి పట్టించడం ఏంటి? మీకు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? అందుకనే వెంకటేశ్వర స్వామి వైనాట్ 175 అన్న వాళ్ళని 11కి తీసుకొచ్చాడు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.